నమస్తే. లానీజీ సామ్నెట్సీస్లో స్వాగతం. ఈరోజు మేము ప్రవీణ్ ఉత్తరాల్లో ఖండకావ్యం రశ్మరతిలో నుంచి దుర్యోధన యొక్క పాత్ర చదవబోతున్నాం. ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఆ పాత్ర ఎలాగా కవి గారు వర్ణించారు, రాశారు, దాని గురించి చదివి తెలుసుకుందాం. ముందు మేము ఈ ఖండకావ్యం యొక్క ముఖ్య నాయకుడు ప్రోటోగానిస్ట్ కర్ణ్ గురించి చదివేసాము. తర్వాత ఈ ఖండకావ్యంలో సామాజిక ఆదర్శం అది కూడా చదివేసాం. ఇక రండి మేము దుర్యోధన పాత్ర, చాలా చిన్న పాత్ర ఇది, దాని గురించి చదివి తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు ముందుగా చేరుతాయి, మీరే ముందుగా చూసిన వారు అవుతారు. తర్వాత లైక్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కటం మరవబాకండి. ఇక రండి ఈ పాత్ర గురించి చదివి తెలుసుకుందాం. దుర్యోధన్, ఈ ఖండకావ్యం చాలా అద్భుతమైనది. ఇది మహాభారత్లో సంబంధించబడినది. అంటే కౌరవులు పాండవుల మధ్య జరిగిన యుద్ధం, దాంట్లో కర్ణ పాత్ర ఎలాంటిది, దాంట్లో ఆ పాత్రలు సహకరించిన చిన్న చిన్న పాత్రలు, దాని గురించి ఇప్పుడు చదవబోతున్నాం. రాసిన వారు చాలా గొప్ప కవి, రాష్ట్ర కవి అంటే నేషన్ పోయెట్ దినకర్ గారు, రామదాసిన దినకర్ గారు చాలా అద్భుతంగా రాశారు. ఇక రండి ఇది దుర్యోధన్ పాత్ర గురించి చదివి తెలుసుకుందాం. దుర్యోధన్ రశ్మరతి ఖండకావ్య కా గౌణ పాత్ర హై. ఇది రశ్మరతి ఖండకావ్యంలో చాలా చిన్న పాత్ర, మైనర్ క్యారెక్టర్, చాలా పెద్ద పాత్ర కాదు, చాలా పెద్ద గొప్ప క్యారెక్టర్ కాదనమాట, చాలా చిన్న క్యారెక్టర్. काव्य के प्रथम सर्ग में ही उसका పరిచయ మిల్తా హై. కావ్యం యొక్క మొదటి క్యాంటోలోనే, అంటే మొదటి దృశ్యంలోనే, ఇతని యొక్క మొదటి చాప్టర్లోనే ఇతని యొక్క పరిచయం కవి గారు ఇచ్చారనమాట. భీష్మ దుర్యోధనకు క్రోధాంత్ భ్రాంత్ మత్ మే విభోర్ లే హి ఆయా సంగ్రామ్ ఘోర్ कहते हैं. భీష్ముడు ఇతన్ని ఈ విధంగా దూషిస్తారనమాట. కోపిష్ఠుడు గందరగోళమైన విచారాలతో ఇంత ఘోరమైన యుద్ధం తీసుకొచ్చాడు, సంగ్రహం తీసుకొచ్చాడు. ఎవరు? దుర్యోధను గురించి ఈ విధంగా భీష్ముడు చెప్తారనమాట. काव्य के प्रथम सर्ग में छात्रों का कौशल प्रदर्शन हो रहा है. కావ్యం యొక్క మొదటి క్యాంటోలోనే విద్యార్థుల యొక్క నైపుణ్యత, విద్య యొక్క నైపుణ్యత, దాని యొక్క ప్రదర్శనం జరుగుతుంది. అంటే ఎవరు? అర్జున్, భీమ్, యుధిష్ఠిర్, వాళ్ళ యొక్క విద్య యొక్క ప్రదర్శనము, నైపుణ్యత యొక్క ప్రదర్శనం జరుగుతుంది అనమాట. ఇది సార్వజనికమైనది, అంటే రంగభూమిలో ఎవరైనా వచ్చి పాల్గొవచ్చు, చూడవచ్చు, పాల్గొనవచ్చు అనమాట. అలాంటి రంగభూమిలో జరుగుతుంది అనమాట. ఏది? కౌశల్య ప్రదర్శన, అంటే తన యొక్క నైపుణ్యత, యుద్ధం యొక్క నైపుణ్యత, తన నేర్చుకునే విద్య యొక్క నైపుణ్యత యొక్క ప్రదర్శనము. సబ్ అర్జున్ కే యుద్ధ కౌశల్ కి తారీఫ్ కర్ రహే థే. అందరూ అర్జున్ యొక్క యుద్ధం యొక్క నైపుణ్యతను పొగుడుతూ ఉండారు ప్రజలందరూ. తభి అచానక్ కర్ణ ఆకర్ అప్నే కళా కౌశల్ దిఖానే లగా. అలాంటి సమయమే అప్పుడే అకస్మాత్తుగా కర్ణ్ వచ్చి తన యొక్క నైపుణ్యతను చూపించడం ఆరంభించాడు. సబ్కా ధ్యాన్ కర్ణ్కి ఔర్ గయా. అందరి యొక్క ధ్యానము కర్ణ్ తరఫున పోయిందనమాట. ముందు అర్జున్ తరఫున నుండి అతన్ని పొగుడుతుండారు, ఇప్పుడు ప్రజల యొక్క ధ్యానము ఇతని వైపు మళ్ళింది, కర్ణ వైపున మళ్ళింది. సబ్ చకిత్ హోకర్ కర్ణ్కి తారీఫ్ కర్నే లగే. అందరూ ఆశ్చర్యమైపోయి, చకితులైపోయి ఇతన్ని పొగడటం ప్రారంభించారు. అంతటి నైపుణ్యత ఉండింది ఇతని యొక్క విద్యలో. కర్ణని అర్జున్కి చినోతిది. తర్వాత కర్ణుడు ఏం చేశారంటే తన తమ్ముడు అర్జున్ను ఛాలెంజ్ చేశాడనమాట. తभी कृपाचार्य ने कर्ण की जाति और कुल के बारे में पूछा और कहा कि सूत पुत्र को यहाँ अनुमति नहीं है. అప్పుడు
కృపాచార్య ఏం చేశాడంటే అడ్డుపడి తన యొక్క కులం మతం గురించి అడిగి, నీవు ఈ యుద్ధంలో నీకు పాల్గొనడానికి అర్హత లేదు, నీవు రాజు కాదు, యువరాజు కాదు, నీవు కేవలం సూతుపుత్ర అంటే నూలు అంటే దారం తయారు చేస్తారు కదా, స్పిన్నింగ్లో అలాంటి నేస్త వాళ్ళ కొడుకు, జులాహ యొక్క కొడుకు, నీవు కుమారుడు, నీకు దీంట్లో రాజుల యొక్క యుద్ధంలో పాల్గొనడానికి అర్హత లేదు అని తిరస్కరించాడు. दुर्योधन ने इस మోఖే కా లాభ్ ఉఠాయా. ఈ దుర్యోధనుడు ఏం చేశారంటే ఈ సమయం యొక్క లాభం పొందాడనమాట. ఆవిడ కర్ణకు అంగదేశ్ కా రాజా పదవి దియా. అప్పుడు ఎన్నో నుంచి ఎదురు చూస్తున్నాడు కదా, అర్జున్తో అతని కోపం ఉండింది, దేశం ఉండింది కదా. ఈ దుర్యోధనకు ఈ సమయం యొక్క లాభం పొంది ఏం చేశాడంటే కర్ణకు అంగదేశం యొక్క రాజు చేసేసాడు, సన్మానించాడు. ఇది స్వార్థంతోనే చేశాడు, కానీ ప్రేమతో కాదు. उसने द्रोण को अपना मित्र बना लिया. కర్ణ ఏం చేశాడంటే తనను అంటే దుర్యోధను తన మిత్రునిగా స్వీకరించాడు. దుర్యోధన్ని కర్ణకి పక్షమే బోలా. అప్పుడు దుర్యోధను కర్ణ గురించి ఈ విధంగా చెప్పాడనమాట. బడా పాప్ హే కర్ణ, ఇస్ ప్రకార అపమాన్, ఈ విధంగా ఒకరిని అవమానించడం చాలా పాపము. ఉస్ నర్ కో జో దీప్ రహా హో సచ్ముచ్ సూర్య సమాన్. ఎవరైతే ఆ మనిషి ఒక చిన్న దీపంలా కనబడుతున్నాడో అతను సూర్యునితో సమానము. మూల జాన్న బడా కఠిన్ హే నదియోం కా వీరోం కా. నదుల యొక్క పుట్టుక మరియు వీరుల యొక్క పుట్టుక తెలుసుకోవడం చాలా కష్టం. ధనుష్ छोड़कर और ग्रोथ क्या होता రణధారి కా. ఒక షోల్జర్కు, సైనికుడుకు తన బాణం తర్వాత ఇంకా ఏ వీలు విద్య తర్వాత దానికంటే గొప్పంగా కాదు గోత్రం, కులం, అతనికి దాంతో అవసరమే లేదు అని ఇక్కడ చెప్పాడనమాట. పాతే హే సమ్మాన్ తపోబల్సే భూతల్ పర్ శూర్. శూర్యులు అంటే వీరులు తన యొక్క తపస్యంతో తన సాధనంతోనే తాను సన్మానం పొందుతారు, కులంతో కాదు, మతంతో కాదు. వాళ్ళకి దీంతో అవసరమే లేదు. వాళ్ళ యొక్క తన విద్యతోనే తన యొక్క సన్మానం, తన యొక్క నైపుణ్యతతోనే తను సన్మానం పొందుతారు అని ఇక్కడ చెప్పాడనమాట. జాతి కా షోర్ మచాతే కేవల్ కాయర్ క్రూర్. ఈ జాతిని అరిసే వాళ్ళు, కేకలు పెట్టేవారు కేవలం ఒక పిరికి వాళ్ళు, క్రూరులు అని దుర్యోధన్ కర్ణను పొగుడుతూ ఈ విధంగా సభలో చెప్పాడనమాట, రంగభూమిలో. దుర్యోధన్కి ఇస్ కథన్ సే ఉస్కి దూరదర్శిత కా పతా చల్తా హై. ఇక్కడ మనకి అర్థమవుతుందంటే అతని యొక్క దూరపు ఆలోచన గురించి తెలుస్తుంది అనమాట, ముందు ఆలోచన గురించి ఇక్కడ తెలియవస్తుంది అనమాట. వహా ఏక్ అతను ఒక సందర్భవాది బిహే, సమయస్ఫూర్తి అంటే సమయానికి లాభం పొందేవాడు అనమాట. దుర్యోధన్ బడా లాలచి, ఇతను చాలా పెరియాస గల అతను. ఈర్ష్య కూడా కలిగిన ఇతను ఒక మంచి గుణం లేదు. ఈర్ష, పెరియాస, సందర్భం చూసి లాభం పొందటం, ఇలాంటివి గుణాలు కలిగిన వ్యక్తి దుర్యోధన్. కర్ణకి మిల్ జానే పర్ వహా హట్టి భీ బన్ జాతా హై. కర్ణుని పొందగానే, మిత్రుడు అవ్వగానే అతను ఇంకా ముండిగైపోయాడు. వహా నిర్దయిత, అతనుకు నిర్దయుడు. వహా భీష్మ పితామహకి బాత్ భీ నహీ మాన్తా థా. ఇతను భీష్మ పితామహ యొక్క మాట కూడా వినేవాడు కాదు. ఎవరు? ఇతను దుర్యోధన్ బడా నిర్దయుడు. ఇతను ఎవరు? దుర్యోధను. पांडव शर्त के अनुसार वनवास और अज्ञातवास पूरा करके वापस आए. పాండవులు తన అజ్ఞాతవాసాన్ని, వనవాసము పూర్తి చేసి తిరిగి వచ్చారు. उनको रहने के लिए वहाँ 5 घर तक देने तैयार नहीं था. వీళ్ళకు ఉండటానికి కేవలం 5 ఇళ్ళు ఇవ్వటానికి కూడా వీడు సిద్ధంగా లేడు. ఎవరు? దుర్యోధన్. కృష్ణ దూత్ బన్కర్ గయే.
ఇతను ఒక దూత్గా వెళ్ళారు. ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ. ఎవరి దగ్గర? దుర్యోధన దగ్గర. तब अहंकारी दुर्योधन ने कहा कि सुई के नोक बराबर का स्थान भी देने तैयार नहीं हूँ. ఈ అహంకారుడు ఏం చెప్తాడంటే 5 ఇల్లులేంటి, సూది యొక్క ముందు భాగం ఉంటుంది కదా, చివరి భాగం అంత స్థలం కూడా నేను ఇవ్వను. దుర్యోధని ఇట్నా మూర్ఖ था कि दूत बने श्री कृष्ण को बांधना चाहता था. వీడు ఎంత మూర్ఖుడంటే దూత అయి వచ్చిన భగవంతుడు శ్రీకృష్ణునికి బంధించడానికి పోతాడనమాట. ఎవరు? దుర్యోధనుడు. తవి శ్రీకృష్ణుని అప్నా విరాట్ రూపు దిఖాయ. అప్పుడే తన నిజమైన స్వరూపం, తన విరాటమైన స్వరూపం చూపిస్తారు. ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ. వహ అవివేకీ బి థా. అవివేకవంతుడు కూడా. ఎవరు? దుర్యోధనుడు. घटोत्कच को वध करने की ప్రేరణ కర్ణుకు दी. ఇతన్ని చంపడానికి ఎవరిని? ఘటోత్కచ్కు చంపడాన్ని ఒక ప్రేరణ ఎవరికో? కర్ణుకు కూడా ఇచ్చింది ఇతనే, దుర్యోధనే. ఎక్ ఛలీకా ప్రయోగ కర్వాయా. ఈ విధంగా మోసమైన పనులు కూడా చేయించాడు. దుర్యోధన్ రశ్మరిత ఖండిక కావ్యక గోణ్ పాత్ర థా. దుర్యోధనుడు రశ్మరిత ఖండకావ్యం యొక్క చిన్న పాత్ర, మైనర్ క్యారెక్టర్. వహా ఘమండి, గర్వం. అతను ఒక గర్వం గల వ్యక్తి. అదూరదర్శి, ముందు ఆలోచన లేని వ్యక్తి. యుద్ధికి దుష్ట పరిమాణం పర్ ధ్యాన నా దేనే వాలా హఠి థా. యుద్ధం యొక్క దుష్ట పరిమాణాలు అంటే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. యుద్ధమైన తర్వాత ఏమవుతుంది? చాలామంది చచ్చిపోతారు, ఎన్ని కష్టాలు, రక్తదానం అవుతుంది, ఎన్నెన్నో అవుతాయి కదా. అదంతా ఏం ఆలోచన లేనంత ముండి వ్యక్తి ఇతను, తెలివి తక్కువ వ్యక్తి ఇతను. ఇది దుర్యోధన యొక్క పాత్ర అనమాట. యుద్ధకి దుష్ట పరిమాణం పర్ ధ్యాన్ నా దేనే వాళ్ళ హఠిత. అలాంటి ముండి అతను. ఎవరు? దుర్యోధన. ఇది ఈ పాత్ర. ఈ పాత్ర చిన్నదే, కానీ కవి గారు ఇలాంటి చిన్న చిన్న పాత్రలు ఎందుకు రాస్తారంటే, కవులు మెయిన్ పాత్ర, ముఖ్యమైన పాత్రకు ముందుకు తీసుకెళ్ళాలంటే, కథకు ముందుకు సాగించాలంటే ఇలాంటి చిన్న చిన్న పాత్రలు సహకరిస్తాయన్నమాట. ఇతను అంగదేశం యొక్క రాజు కన్నన్ చేయకుంటే ఈ కథ ఎలా ఉంటుంది? కొద్దిగా ఆలోచించండి. ఎటుపోతుంది? వేరే మలుపు తీసుకుంటుంది కదా. ఆ విధంగా కథకు ముందు సాగించడానికి ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చాలా సహకరిస్తాయన్నమాట. అందుకే కవులు ఇలాంటి పాత్రలను కూడా చాలా అద్భుతంగా వర్ణిస్తారు. ఇది ఈ పాత్ర దుర్యోధను. నేను వివరించిన విధం మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మరవబాకండి. లైక్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మీ స్నేహితులతో, మీ మిత్రులతో షేర్ చేయండి. షేర్, లైక్, కమెంట్, సబ్స్క్రైబ్. ఇక సబ్స్క్రిప్షన్ బాక్స్ కూడా చూస్తుండండి, మీ అభిప్రాయాలు తెలపండి. దాంట్లో సబ్స్క్రిప్షన్ బాక్స్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కనుక తప్పకుండా అది చూస్తుండండి, మీ అభిప్రాయాలు తెలపండి. దాన్ని తగినట్టుగా నేను నడుస్తాను, మీకు వివరిస్తాను లెసన్స్. కానీ మీకేం కావాలి, గ్రామర్ కావాలి, లెసన్స్ అంటే పోయిట్రీ, ప్రోజ్, ఇంకా చాలా ఉన్నాయి కదా దీంట్లో, లిటరేచర్, ఈ కావాలన్నా దాని గురించి తెలపండి. దానికి తగినట్టుగా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తుంటాను. ఇక నెక్స్ట్ వీడియో కలిసే వరకు మీ శ్రద్ధ తీసుకోండి, నాకు కూడా సెలవు ఇవ్వండి. బాయ్ బాయ్, జై హింద్.